ఓసారి ఆయన్ని చూడాలని కోరిక. కానీ ఆవిడికి చూడ్డానికి కొంచెం సిగ్గు. ఎందుకని? తాను ఆయన్ని చూస్తోందని మిగిలిన వాళ్ళు చూస్తారేమో. కానీ చూడకుండా ఉండగలదా? చూడకుండా ఉండలేదు, చూస్తూ ఉంటుంది. ఈ దొంగ చూపు. ఆయన అలా చూడాలనుకోడేమిటి మరి? అందుకని ఆయన ఇలా చూశాడు. ఇప్పుడు ఆవిడ అమ్మమ్మమ్మమ్మ నేను ఆయన్ని చూస్తున్నానన్న విషయం ఆయన చూశాడు. ఆవిడ బొగ్గలు ఎర్రబడిపోయింది. సీత, ఎవరు నువ్వు? అలనె మలికి అడుగులు బరువైపోయెను, తమరిది నడక చూసిన గగనపు మెరుపుల పరువే మిగులున, తమరిది నడుము చీకటి చిదిమి రాసెనే కాటుక కొంటె కంటికే పెదవిన జారు నవ్వుకే ఉదయము ఎదురు చూసి ని చూపు సోకగాని చైత్రవంతరాలి రాయని 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 విసుక్కునే వెలాడు చందమామయే ఉంటే నా పనేంటనే దూకే నాపై ఇలా ఇవాళే ప్రేమ వెల్లువా. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా. వెంట వచ్చావే, వెంబడించావే, ఊపిరల్లే మారావే, నేడే నీవే నమ్మి తీరాలే కలకాదే, పెరుకే నేనున్నాలే ప్రాణం నీదే. ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా, మరిచాని కదేనినైనా నీ వలన. తెలుసా తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా, కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే.